నమస్తే. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ తేజస్వి ఫ్రమ్ ఫిడికస్ హోమియోపతి. మేడం అయితే మనతో పాటు ఉన్నారు. మేడంని అడిగి మనకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుందాం. హలో మ్యామ్, నమస్తే. హలో అండి, నమస్తే. మ్యామ్, ఇది బ్రెస్ట్‌లో గడ్డలు అని చెప్పేసి అంటుంటారు కదా! సో, ఆ గడ్డలు అనేసి కొందరు భయపడిపోతుంటారు. నాకు క్యాన్సర్ గడ్డలు వచ్చేసినాయి బ్రెస్ట్‌లో అని చెప్పేసి అంటుంటారు. అసలు ఆ గడ్డలు ఏంటి మ్యామ్? వాటికి వస్తే వాటికి మీరు హోమియోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్ చేస్తారు మ్యామ్? యా అండి, చాలామందికి నార్మల్గా ఈ ప్రజెంట్ డేస్లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువ అయిపోయినాయి. యాహ్! ఎక్కువ మంది అఫెక్ట్ అయ్యే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. యాహ్! ఇంకేమైనా పోతారు, బ్రెస్ట్లో చిన్న గడ్డలు ఏదైనా ఏర్పడగానే వెంటనే క్యాన్సర్ ఏమని భయపడిపోతుంటారు. బట్ ఇది ఏది క్యాన్సర్స్ కండిషన్, ఏది నాన్ క్యాన్సర్స్ తెలుసుకోవాలి. ఓకే. మెయిన్గా ఇది బ్రెస్ట్లో గడ్డలు ఎందుకు ఫార్మ్ అవుతాయంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఓకే. ఏదైనా టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల, ఎక్కువ లాంగ్ టర్మ్గా పెయిన్ కిల్లర్స్ కానీ లేదంటే స్టెరాయిడ్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి. కొంతమందిలో గడ్డలు అనేవి ఒక సైడే ఉంటాయి, కొంతమందిలో 2 సైడ్స్ సిమిలర్గా ఉంటాయి. ఓకే. ఈ గడ్డలు కొంతమంది పెయిన్తో ఉంటాయి, కొంతమంది పెయిన్లెస్గా ఉంటాయి. నార్మల్గా ఈ పెయిన్లెస్ గడ్డల్ని ఫైబ్రోడినోమా అంటాం. ఓకే. అంటే బ్రెస్ట్ లమ్స్ అంటాం సాధారణంగా, లేదంటే ఫైబ్రోడినోమా అంటాం. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటుంది, బ్రెస్ట్లో టచ్ చేస్తే చిన్నగా ఫ్లిప్పరీ లాగా ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఆ గడ్డ చిన్న సైజులో యాహ్! ఉంటుంది. హ్మ్. టచ్ చేస్తే సైడ్కి మూవ్ అవ్వడం, సాఫ్ట్గా అనిపించడం, ఎలాంటి పెయిన్ ఏమీ ఉండదు. అలాగే చిన్న సైజులో అలానే ఉండిపోతూ ఉంటుంది వాళ్ళకి. కొంతమందికి సాధారణంగా తెలుసుకోలేరు అనమాట, ఎందుకంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్లో తెలుస్తుంది కాబట్టి బ్రెస్ట్ గడ్డలు అనేటివి స్నానం చేసినప్పుడు ఇలా తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఆ సంథింగ్ టచ్ అయినట్టు అనిపిస్తుంటుంది. అదేమోలే అనుకుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. బట్ ఇది నార్మల్గా చిన్న సైజులో అంటే ప్రాబ్లం ఏం లేదు. బట్ హ్మ్. కొంతమందిలో ఎలా ఉంటుందంటే ఒక 5-6 ఇయర్స్ పాటు చిన్న సైజులోనే ఉంటుంది, బట్ సడన్గా సైజ్ పెరగడం స్టార్ట్ అవుతుంది. యాహ్! ఇలా కూడా ఉంటుంది. కాబట్టి ఎర్లీ చిన్న గడ్డల స్టేజ్లోనే అది ప్రాబ్లం కండిషన్, లేదంటే క్యాన్సరస్ గడ్డ, లేదంటే నాన్ క్యాన్సరస్ గడ్డ తెలుసుకోవాలి. ఓకే. దాని ప్రకారంగానే ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఓకే. సపోజ్ ఇది నాన్ క్యాన్సరస్ గడ్డ అనుకోండి, ఫైబ్రోడినమా అనుకోండి. ఆ గడ్డ ఇలా చెప్పినట్టు స్లిప్పరీగా ఉంటుంది. ఓకే. అది సైజ్ పెరగదని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఒక 5-6 ఇయర్స్ తర్వాత మళ్ళీ సైజ్ పెరగడం, అది ఇంకా కొంతమందిలో బ్రస్ట్ అవ్వడం, ఇవన్నీ రేర్ కేసెస్లో ఉంటాయి. ఓకే. కాబట్టి అలాంటి టైంలో సర్జరీ అని అడ్వైస్ చేస్తుంటారు. సర్జరీ కొంతమందికి ఎర్లీ ఏజ్ వచ్చినట్టుంది, ఈ 20-30 ఇయర్స్ సర్జరీ అవసరమా భయపడిపోతూ ఉంటారు. యాహ్! ఆ సర్జరీ లేకుండా హోమియోపతిలో ఎఫెక్టివ్గా మెడిసిన్స్ ఉన్నాయి. అంటే ఆ ఫైబ్రో ఏదైతే గడ్డ ఏదైతే ఆ గడ్డలు ఉంటాయి, పెయిన్లెస్ గడ్డలు అంటాం. ఆ పెయిన్లెస్ గడ్డలకు సంబంధించి ఆ గడ్డలు పెయిన్ ఏం లేదు, చాలామందికి సిమ్టమ్స్ ఏం అంత ఎఫెక్ట్ చూపించరు. ఓకే. పెయిన్ లేదు కదా, నిర్లక్ష్యం హ్మ్. చేయొచ్చని అనుకుంటారు. బట్ ఆ గడ్డలకి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. ఎలా అంటే ఆ గడ్డల సైజ్ తగ్గేలాగా, కొత్త ఓకే. గడ్డలు రాకుండా, ఇంకా ఆ గడ్డ వల్ల ఏదైనా కాంప్లికేషన్స్ రాకోకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకా మెయిన్గా వచ్చేసి బ్రెస్ట్లో కలర్ మారిపోతూ ఉండడం, ఓకే. రెడ్డిష్ కలర్గా మారిపోతుంది. అంటే ఇన్ఫ్లమేషన్ లాగా ఏర్పడుతూ ఉంటుంది స్కిన్ పైన, లేదంటే ఆ నిప్పుల్స్ నుంచి వాటర్ కానీ, లేదంటే ఫ్లూయిడ్ మిల్క్ కానీ, లేదంటే కొంతమందిలో బ్లడ్తో పస్తో కూడా డిశ్చార్జ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇలాంటి కేసు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అబ్నార్మల్గా ప్రెగ్నెన్సీ టైం, లాక్టేషన్ అంటే పాలిచ్చే తల్లిలో కాకుండా ఇతర టైంలో ఏదైనా లీక్ అవుతున్నప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. ఓకే. ఎందుకు ఇలా లీక్ అవుతుంది, లేదంటే కలర్ ఎందుకు మారుతుంది, టచ్ చేస్తే పెయిన్ ఎందుకు వస్తుందని. నార్మల్గా పీరియడ్ టైంలో కొంతవరకు బ్రెస్ట్ టెండర్నెస్గా ఉంటుంది, అంటే కొంచెం పెయిన్ఫుల్గానే అనిపిస్తుంది. యాహ్! అది స్లైట్గానే ఉంటుంది, ఎందుకంటే హార్మోన్స్ వల్ల అది పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. ఇది నార్మల్ కండిషన్. బట్ ఇలా ఏది కాకుండా కూడా వాళ్ళకి బ్రెస్ట్ అనేది పెయిన్ఫుల్గా అనిపిస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఓకే. ఇలా బ్రెస్ట్ సైజ్ మారినా, లేదంటే కలర్ చేంజ్ అయినా కూడా, ఓకే. ఏదైనా అబ్నార్మల్గా ఫ్లూయిడ్ లీక్ అవుతున్నా కూడా వెంటనే కన్సల్ట్ అవ్వాలి. ఓకే. ఇంకా ఇది ఎలా తెలుసుకోవాలంటే ఎవ్రీ మంత్ నార్మల్గా బ్రెస్ట్ అనేది సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఇది ఎవరంటే ప్రతి ఫస్ట్ మెనార్కి స్టార్ట్ అయినప్పటి నుంచి మెనోపాజ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు ఎవ్రీ మంత్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఏ విధంగా అంటే అద్దం ముందు నిల్చొని చేతులు పైకెత్తి ఆ బ్రెస్ట్ ఇలా సాఫ్ట్గా రబ్ చేస్తూ ఉండాలి. ఓకే. ఇలా రబ్ చేస్తున్నప్పుడు ఏదైనా పెయిన్ ఏదైనా ఉన్నా, లేదంటే ఏదైనా గడ్డలు ఏదైనా కనిపించా కూడా నోటీస్ చేస్తూ ఉండాలి. ఓకే. అది సైజ్ పెరుగుతుంది అంటే పెయిన్ టచ్ చేస్తే ఎలా ఉంది, సాఫ్ట్గా ఉందా, హార్డ్గా ఉందా, ఇలా నోటీస్ చేస్తూ ఉండాలి. ఓకే. ఇంకా 2 సిమిలర్ సైజులోనే ఉన్నాయి, లేదంటే షేప్ కానీ కలర్ కానీ చేంజ్ అవుతున్నాయా, ఆ నిప్పుల్స్ క్రాక్స్ ఏదైనా ఉన్నాయి కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఎందుకంటే ఆ క్రాక్స్ నుంచి కూడా ఈజీగా బ్యాక్టీరియా లోపలికి ఎంటర్ అయిపోతుంది. ఓకే. అప్పుడు వాళ్ళకి ఆ బ్రెస్ట్లో చీమగడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. మెయిన్గా పాలిచ్చే తల్లుల్లో చీమగడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. అది బ్రెస్ట్ యాప్సిస్ అంటాం ఆ కండిషన్లో. ఓకే. ఇలాంటి వాళ్ళు ఆ బ్రెస్ట్ నుంచి పస్ రావడం, బ్లడ్ రావడం ఇవన్నీ కామన్గా ఉంటాయి. అప్పుడు వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది. అప్పుడు వెంటనే సర్జరీ అంటాం, ఎమర్జెన్సీ సర్జరీ అంటాం ఆ కండిషన్స్లో. ఓకే. వెంటనే తీసేసేయాలని చెప్తుంటారు. బట్ అలాంటి కేసెస్లో కూడా హోమియోపతి ఎఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకే. ఆ బ్రెస్ట్ లంప్ ఏదైతే ఉంటుందో, ఆ గడ్డలు ఏదైతే ఉంటాయో ఆ గడ్డల సైజ్ తగ్గేలాగా, ఓకే. మళ్ళీ రాకుండా, ఇంకా అది క్యాన్సర్స్గా మారకుండా
ఇంకా అదైతే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఎర్రగా మారిపోవడం, చీము రావడం ఇవన్నీ తగ్గిస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. సో, ఆ గడ్డలలో క్యాన్సర్ అని చెప్పేసి అంటారు గదా! అదెట్లా మ్యామ్? అసలు అదెట్లా గుర్తించొచ్చు? యాహ్! అండి. నార్మల్‌గా నాన్ క్యాన్సర్స్ గడ్డలైతే ఇలాంటి పెయిన్‌ఫుల్‌గా ఉండవు. ఓకే. స్లోగా గ్రో అవుతూ ఉంటాయి. ఇంకా టచ్ చేస్తే చాలా సాఫ్ట్‌గా కనిపిస్తాయి. ఓకే. నాన్ క్యాన్సరస్ అయితే. ఒకవేళ క్యాన్సరస్ గడ్డలనుకోండి అవి హార్డ్‌గా ఉంటాయి. ఓకే. ఈజీగా గ్రో అవుతూ ఉంటాయి. అంటే సైజ్ పెరుగుతూ ఉంటాయి వాళ్ళకి. ఇంకా ఓకే. కొంతమందిలో పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి. ఓకే. ఇంకా వాళ్ళకి ఈ పెయిన్‌తో పాటు వాళ్ళకి వీక్‌నెస్‌గా అనిపించడం, ఓకే. ఆ బ్రెస్ట్ సైజ్ డిస్కలరేషన్ రావడం ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. ఓకే. బట్ మనం 40, 50 ఇయర్స్ వరకు ఇలాంటివి చెక్ చేసుకున్నాము అనుకోండి, ఏదైనా వెంటనే లంప్స్ ఏదైనా ఉంటే ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, ఆఫ్టర్ 40+ తర్వాత క్యాన్సర్ కండిషన్ తక్కువగా ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఎర్లీ స్టేజ్‌లో రాంది లేటర్ స్టేజ్ రాదనమాట. హ్మ్. ఇవన్నీ ఎర్లీగా స్టార్ట్ అయ్యి లేటర్ స్టేజ్‌లో క్యాన్సర్స్‌గా మారుతుంటాయి కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఏవైతే నార్మల్ గడ్డలు కూడా క్యాన్సర్‌వి కాకున్నా గూడా వాటిని మెడిసిన్‌తో తగ్గించేసేస్తాము అని జెప్పేసి అన్నారు గదా! ఇఫ్ మెడిసిన్ స్టాప్ చేసినంక మళ్ళీ అవి రిపీట్‌గా వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా? యాహ్! అండి. ఈ కొంతమందిలో ఎలా ఉంటుందంటే 100 కేసెస్ ఉన్నాయనుకోండి. 100 యాహ్! కేసెస్‌లో 80% కంప్లీట్‌గా క్యూర్ అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. ఓకే. ఇంకా కొన్ని 15% అంటాం. ఈ 15% మెంబర్స్ ఎలా ఉంటుందంటే మెడిసిన్స్ యూజ్ చేస్తున్నంత సేపు వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది. పెయిన్ ఉంటే పెయిన్ యాహ్! తగ్గుతుంది. లేదంటే హ్మ్. ఆ బ్రెస్ట్ సైజ్ ఇంకా పెరగకుండా మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. కొత్త లంప్స్ రాకుండా, కొత్త గడ్డలు రాకుండా ఆ యాహ్! సైజ్ తగ్గేలాగా చేసుకోవచ్చు. ఇంకా కొన్ని 5 కేసెస్ ఉంటాయి. ఆ 5 కేసెస్ ఎలా ఉంటుందంటే వాళ్ళు లైఫ్ టైమ్ యూజ్ చేయాల్సి వస్తుంది మెడిసిన్స్ అనేటివి. ఓకే. అంటే కంటిన్యూగా రికరెన్స్ రాకోకుండా రికరెన్స్ అంటే వాళ్ళు కొంతమందిలో ఉంటుంది. ఆ కేసెస్‌లో ఎలా చేయాలంటే మెడిసిన్స్ లాంగ్ టర్మ్‌గా యూజ్ చేయాల్సి వస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి కాబట్టి ఇంకా దాంతో పాటుగా కాంప్లికేషన్స్ రాకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. 100% అయితే ఏది సర్జికల్ ఏది నాన్ సర్జికల్ తీసుకోవాలన్నమాట. సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఓకే. ఆ గడ్డలకి సర్జరీ అవసరం లేకుండా పెయిన్‌లెస్ గడ్డలైతే తగ్గిపోతాయి. ఓకే. బట్ కొన్ని గడ్డలు మాత్రం టైమ్ టేకింగ్‌గా ఉంటాయి. ఇఫ్ క్యాన్సర్ గడ్డలొచ్చినా గూడా మీరు మెడిసిన్‌తో క్యూర్ చేస్తారా మ్యామ్? లేదా సర్జరీ మ్యాండేటరీ అంటారా? యాహ్! అండి. క్యాన్సర్స్ కండిషన్స్‌లో కూడా అది మెయింటైన్ చేసుకోగలం మనం హోమియోపతి ద్వారా. ఓకే. సస్టైన్ అయ్యేలా చేసుకోవచ్చు. అది ఫాస్ట్‌గా గ్రో అవ్వకుండా క్యాన్సర్స్ కండిషన్‌లో హోమియోపతి ఎలాంటి హెల్ప్ చేయదు. బట్ ఆ క్యాన్సర్స్ ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా అది ఇంకా ఫాస్ట్‌గా సైజ్ పెరగకుండా వాళ్ళకి ఇంకా పెయిన్ కానివ్వండి, ఇంకా క్యాన్సర్స్ వాళ్ళు వచ్చే సింప్టమ్స్ ఏవైతే ఉంటాయో ఆ సింప్టమ్స్ రిలీఫ్ పొందొచ్చు. అంటే సస్టైనబిలిటీ చేయొచ్చు వాళ్ళతో. ఓకే. సప్రెస్ అయ్యేలాగా చేసుకోవచ్చు సింప్టమ్స్ ఏమైనా. ఓకే. రైట్. సో, ఇట్లా గడ్డలున్న వాళ్ళు అంటే లైక్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్? యాహ్! అండి. ఎర్లీ మంత్ రెగ్యులర్ చెకప్ అనేది ఇంపార్టెంట్. ఓకే. పీరియడ్స్ అయిపోయిన 5 డేస్ తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. దాంతో పాటు డిశ్చార్జ్ ఏదైనా ఉన్నా వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఓకే. హెల్తీ డైట్ అంటే లైక్ మెయింటైన్ పస్ పస్ కానీ కానీ, కలర్ ఏదైనా కానివ్వండి, ఓకే. పెయిన్ ఏదైనా ఉన్నా డాక్టర్‌ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. ఓకే. దీని తర్వాత ఫుడ్ పరంగా వస్తున్నట్టయితే హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యే ఫుడ్స్ తీసుకోకూడదు. అంటే ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్స్ అంటాం. లేదంటే ఓకే. ప్యాకెడ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఓకే. హెల్తీ డైట్ అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. మినరల్ రిచ్ ఫుడ్లు అంటే సప్లిమెంట్స్ కానీ ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఓకే. స్ట్రెస్ ఏదైతే ఉంటుందో ఈ స్ట్రెస్ వల్ల ఒబేసిటీ వల్ల చాలా డిసీజెస్ లింక్ అయి ఉంటాయి. కాబట్టి ఈ 2 ఫ్యాక్టర్స్‌ని తగ్గించుకుంటూ ఉండాలి. ఓకే. రైట్. సో, చూసారు కదండీ! చాలా మందికైతే బ్రెస్ట్‌లో గడ్డలు అనగానే భయపడిపోతారు. అమ్మో! సర్జరీ అని చెప్పేసి అట్లా భయపడిపోతుంటారు. కొందరికి తెలీదు. సో, వాటిని ఇఫ్ వస్తే వాటిని ఎట్లా క్యూర్ చేయాలి? సర్జరీ లేకుండా మెడిసిన్‌తో హోమియోపతి మెడిసిన్‌తో ఎట్లా తగ్గించాలి? అండ్ అట్లాంటి వాళ్ళు బ్రెస్ట్‌లో గడ్డలు ఉన్న వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి కూడా మేడం అయితే చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. Fiticus Homeopathy